తత్ దిమల జతిలా చెప్పడం కాకుండా దే హ్యావ్ యాడెడ్ ద రాగా ఫర్ దాట్. భైరవి రాగాన్ని అంత అందంగా అందులో పెట్టారు. భామనే సత్యభామనే వయ్యారి ముదుల వయ్యారి ముదుల వయ్యారి సత్యభామనే సత్యభామనే. నేను కూచిపూడి భాగవత కుటుంబీకులకి సంబంధించిన ఆ తరాలకి సంబంధించిన దాన్ని కాబట్టి కొంచెం భావం కూడా ప్రదర్శించడానికి మీ అనుమతితో ప్రదర్శిస్తున్నాను. తర్వాత అది భైరవి రాగాన్ని అలా తీసుకున్నారు. అదే భామా కలాపంలో సంవాద దరువు, ఇందాక నేను చెప్పింది స్వగత దరువు. భామ తన గురించి తాను అభినవ సత్యభామ ఇక్కడే కూర్చున్నాడు కళాకృష్ణ గారు, ఆయన ముందు సార్ మీ ముందు నేను చెప్పేది దాన్ని కాదు, జస్ట్ నాకు తెలిసిన చిన్నపాటి జ్ఞానంతో మా తాతగారి దగ్గర నేర్చుకున్నది, మా నాన్నగారి దగ్గర నేర్చుకుని కొంత మీ ముందు ప్రదర్శిస్తున్నాను. అలాగే హరిరామూర్తి అంకుల్ సార్, క్షమించండి ఏమైనా తప్పులుంటే. తర్వాత సంవాద దరువు తీసుకున్నట్లయితే సత్యభామ కృష్ణుడికి జరిగే సంవాదం. కర్పూర గంధితో కలియుటలేదని నిప్పునైనా పట్టేదా ఓ భామ, కారు చిచ్చు బట్టి కవళించువనికి నిప్పుల నగ ఎంచర 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 ఆవిరి బోణితో. అలా జస్ట్ సంవాద దరువు అలా సెట్ చేశారు. తర్వాత ఇంకొక కలాపం గొల్ల కలాపం, భామ కలాపం తర్వాత గొల్ల కలాపం, దాజనమ్మ కలాపం, ఇంకా అనేక రకాల కలాపాలు ఉన్నాయి. నేను తీసుకుంది గొల్లభామ ప్రవేశ దరువు అనమాట. ఇందాక చెప్పింది సంవాద దరువు, దాని ముందుది స్వగత దరువు, అంటే తన గురించి తాను వివరించుకునే దరువు అనమాట. గొల్లభామది పూర్వీ కళ్యాణిలో వస్తుంది. అదే కచేరీ సంప్రదాయం ప్రకారం తీసుకుంటే పూర్వీ కళ్యాణి ఇంత రాగాలాపన మనకి యక్షగానాల్లోనూ కలాపాల్లోనూ కనబడదు. రాగం అంత ఎలాబరేటెడ్గా ఉండదు. అదే యక్షగానంలో కొంత రాగభావం ఉంటుంది కానీ అంత ఎలాబరేషన్ ఉండదు. గొల్లభామ వచ్చేను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్లభామ వచ్చేను అలా ఉంటుంది. తర్వాత ఉషాపరిణయం అనే యక్షగానంలో బాణాసురుడి అనుమతితో ఆయనకి కాపలాగా ఉంటాను అని పరమేశ్వరుడు తన మందిరానికి వెళ్తారనమాట, బాణాసురుడి మందిరానికి. అంటే అది నిష్క్రమణ దరువు. అది ఎలా ఉంటుందంటే ఆయన వెడలిపోతున్నాడు, ఇంకా సభలోంచి బయటికి వెళ్ళిపోతాడు. అది బిలహరి రాగంలో వెడలే శంకరుడప్పుడు శోణాపురికి వెడలే శంకరుడప్పు తద్దిత్తగదినతం 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 అలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ది నేను చేసిన సెల్ఫ్ కంపోజిషన్ ఒక 2 నిమిషాలే చెప్పి ఇంకా నేను ఆపేస్తాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది యక్షగానం గురించి, ఇంకా రాగాల గురించి. సో నా థీసిస్ మెయిన్ టాపిక్ ఇదే కాబట్టి దాని గురించి చెప్పి నేను ఇంకా ఆపేస్తాను. నేను చేసిన సెల్ఫ్ కంపోజిషన్ ఒక యక్షగానం చేశానండి. అది కిరాత విలాసం అనే యక్షగానం. ఇందాక బాలక్క ఉన్నారు, బాలకొండలరావు గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆవిడికి నేను ఈ కిరాత విలాసం అనే యక్షగానం మ్యూజిక్ సమకూర్చాను. దాంట్లో ఒక చిన్న దరువు మీ ముందు పాడతాను. అది నేను యక్షగాన పద్ధతిలోనే తీసుకున్నాను. ఆ రాగభావాలు, ఆ నాయక ప్రతినాయకుల పాత్రలకి ఏ విధమైన భంగం కలగకుండా నేను తీసుకుని చేశాను. విఘ్నేశ్వరుడి ప్రవేశ దరువు ఇది. ముదమున కుండలముల రుచుల మరగ నిదవెడలెను విఘ్నేశ్వరుడి పొడు కర్ణ తాళమును కదరగ గల్లన స్వర్ణ విముడు గణపతి తగవచ్చెన్. అంటే ఇక్కడ వెనకాల ఎలా ఉంటుందంటే జస్ట్ పాటలాగా వెళ్ళిపోకుండా కిడత కిడతై కిడత కిడతై కిడతం తత్త దిన్నతం కిడతం తత్త దిన్నతం కిడతం తత్త దిన్నతం తత్త దిన్నతం తత్త దిన్నతం తత్త దిన్నతం అంటే ఇది ప్రత్యేకంగా యక్షగాన బాణి. సో అది దీనికి అప్లై చేయాలన్నమాట. అంటే కర్ణతాళములు కర్ణతాళములు కదలగల్ల స్వర్ణ విముడు గణపతి తగవచ్చెన్ ముదమున కుండలముల రుచుల మర ఇదెవెడలెను విఘ్నేశ్వరుడి పొడు. అలాగే
ఇది ఒక దరువు అన్నమాట, విఘ్నేశ్వరుడు దరువు, ప్రవేశ దరువు. అలాగే కూచిపూడి సాంప్రదాయ ప్రకారం ఓపెనింగ్ గా అంబ ప్రార్థన చేసేటప్పుడు కూడా దీం దాం దీం దాం అలా సోల్ కట్ స్వరంలాగా ఒక జతిలాగా పాడకుండా వాళ్ళు దానికి రాగం మోహన కాంబోజీ అనే రాగాన్ని అప్లై చేశారు మా కూచిపూడి భాగవతులు అన్నమాట. అంటే పసుమర్తి, వేదాంతం, చింత, భాగవతుల, వెంపటి, హరి, ఇంకా అలా మొదలగు వంశీకులు కూచిపూడి భాగవతులు ప్రత్యేకంగా కూచిపూడి స్టైల్ అంటే కూచిపూడి పద్ధతి, వ్యస్త నృత్యాంశాలు కానీ, యక్షగానాలు కానీ, కలాపాలు కానీ ప్రారంభించే ముందు కూచిపూడి ఇలవేలిపోయిన మా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటలాగా చేశారు అంబ ప్రార్థన. అది ఎలా అంటే మమ్మేలుమా శారదాంబ పరకు వాణి పరకు ఇది మిశ్రంలో వెళ్తుంది. ఇందులోనే గతి భేదాలు చేసి ఓంకారిక ఓమారి